నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదా! మరి ఈ సంవత్సరం చాలామంది ఎలా ఉండబోతుంది, ఏంటి అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఉన్నారు. అయితే మరి ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఎలాంటి పూజలు చేయాలి? ఏ నక్షత్రానికి ఎటువంటి పరిహారాలుంటాయి? ఇవన్నీ గూడా చాలామందికి తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీచక్రం యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత తెలుసుకుందాం. మరి ఇంట్లో చనిపోయిన వాళ్ళ పూజలు ఫోటోలకి పూజలు చేయాలా? వద్దా? అసలు ఏ దిక్కున పెట్టుకోవాలి? అలాగే పితృదోషం ఉంటే ఏం చేయాలి? సో, ఇలాంటి అంశాలన్నీ గూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, మహాభగల్ అఘోర తంత్రి, బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. మరి గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జనరల్‌గా అయితే ఈ మధ్య కాలంలో ఆర్థిక మాంద్యం అన్నట్టుగా కొంతమంది చాలా అప్పుల బారిన పడిపోతున్నారు. లక్ష్మీదేవి కరుణిస్తే ఆహ్, అసలు విపరీతంగా డబ్బునైతే ఇచ్చేస్తుంది. కరుణించకపోతే అసలు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? ఎవరికి పూజ చేయాలి? ఎలాంటి పూజ నియమాలు చేస్తే మీరేమైనా పరిష్కారం తెలియజేయగలరా? ఖచ్చితంగా తల్లి. వాస్తవానికి చాలామంది లక్ష్మీ దే దేవి కటాక్షం రావాలంటే ఆ తాయెత్తు కట్టుకో, ఈ పూజలు చేసుకో, ఆ పూజలు చేసుకో, ఇలా ఇలా మనకు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటి అనంటే అన్నిటికంటే అత్యంత శక్తివంతమైంది కుబేర కుంకుమ అని ఒకటుంది తల్లి. ఈ కుబేర కుంకుమ దీన్ని సృష్టించిన వ్యక్తులు ఎవరో తెలుసా తల్లి? తెలీదు. సాక్షాత్కారుడైనటువంటి ధనానికి అధిపతి, ధనాధికారి, ధన యోగ్యత కలిగిన వాడు ఆ కుబేరుడు. హుహు. ఆ కుబేరుల వారు ఈ కుబేర కుంకుమ తయారు చేశారు. ఎప్పుడు అంటే వాస్తవానికి ఈ కుబేర కుంకుమ దేంతో తయారవుతుందనే చిన్న విషయం చెప్తాను మొదలు. ఇంకొక సందేహం గురుగారు. కుబేరుడు లక్ష్మీదేవి కన్నా ధనవంతుడా? అవునమ్మా. అది తెలీదది. కుబేరుడు లక్ష్మీ కంటే ధనవంతుడు. పైగా వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఉన్నారా, అవును. ఆయననే తను వెళ్ళేసేసి కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నందుకు ఆ వడ్డీలు కట్టుకోలేకనే ఇంకా ఉన్నాడు. హ్మ్. అందుకే తిరుపతికి జనాలు ఎందుకు వెళ్తారంటే ఆయన తొందరగా అప్పు తీరాలనే ఉద్దేశంతో మనం అందరం వెళ్తూ ఉంటాము. వాస్తవానికి అవును. ఆయనంత ధనాధిపతి ఇంకెవరూ లేరు. వడ్డీ కాసుల వారు వడ్డీ కాసుల వాడు. అయితే ఈ కుబేరుల వారు ఏం చేశారు అని అంటే వాస్తవానికి తన ఇంట్లో మనకు భూమి మీద ఇదివరకు కమల పుష్పం అనేది మన భూమి మీద లేదు. హ్మ్. కేవలం కమల పుష్పాలు ఎక్కడ వికసించేటివి? యక్షగంధర్వలోకము. యక్షగంధర్వలోకంలోనే కుబేరుడు అధిపతి. యక్షులకును గంధర్వులకు అధిపతి కుబేరుడు. ఆ కుబేర లోకంలో దీన్ని ఒక పెద్ద వనంగా మార్చేసి తామర పువ్వులను వికసించేటివి. ఆయన సరిగ్గా 108 మాత్రమే పూస్తాయి ఆ పుష్పాలు, కమల పుష్పాలు. పూసిన తర్వాత దాన్ని ఏం చేసేది, ప్రతిరోజు అక్కడ చలికత్తె యక్షిని ఒక ఆమె తీసుకొని కుబేరుడి దగ్గరికి వస్తే వాటిని ఒక్కొక్క నామము చెప్పుకుంటూ పరమేశ్వరుడి మీద అర్పించేటువంటి వాడు. అయితే ఈ కుబేరుల వారి కుమారుడు ఉంటాడు కదా, ఈ యక్షిని ఎవరైతే పుష్పాలు తెంపే యక్షిని ఎవరైతే ఉన్నారో తనతో ప్రేమ వ్యామోహంలో పడతాడు. ఒక రోజున పరమేశ్వరుడికి పెట్టే 108 పుష్పాల్లో 7 ఉన్నాయి, 108వది లేదు. ఆయన ఉన్నాయేమో అనుకొని ఒక్కొక్క పుష్పం పెట్టుకుంటూ పోతూ ఉంటే ఆఖరి నామానికి 108వ పుష్పం లేదు. ఏమైందని మొత్తం చూస్తూ ఉంటే ఆ చలికత్తి తల మీద కనిపిస్తుంది. చలికత్తె తల మీద కనిపించేసరికి ఆ యక్షిని మీదికి కోపగిచ్చేసి శపించి భూమి మీదికి నెట్టేస్తాడు. అప్పుడు తన తలలో ఉన్నటువంటి ఆ కమల పుష్పము భూమి మీద పడి భూమి మీద ఒక అపూర్వ నిధిగా తయారవడం మారింది. అందుకోసం దాంట్లో లక్ష్మీదేవి పుట్టింది. అయితే ఈ తామర గింజల్లో ఉదయాన్నే 2:30 గంటలకు ఒక పుష్పం పూస్తుంది తల్లి. ఆ పుష్పాన్ని తెంపుకోవడానికి ఖచ్చితంగా భూమి మీదకి కుబేరుల వారు లేదా యక్షిణి వాళ్ళు దిగుతారు. ఆ పుష్పాన్ని తెంపుకొని ఆ పుష్పము ద్వారా మళ్ళీ తామర ఆకు, మొగిలి రేకులు ఎప్పుడైనా పేరు విన్నారా? విన్నాను గురుగారు. దానికి సంబంధించిన రేకులు అంటే దాని ఆకులే రేకులు. దాని ఆకులు, వేప, తులసి ఇవన్నిటినీ కలిపేసి గట్టిగా
తయారు చేస్తారు పొడిని. అదే కుంకుమగా, కుబేర కుంకుమగా మారింది. ఆ కుబేరుల వారు భూమి మీదకి దిగి వచ్చి ఇవన్నీ సేకరించి తీసుకుపోయి తయారు చేసుకొని నిత్యంగా బొట్టు పెట్టుకునేది. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్ళేసి కుబేరుల వారు దీన్ని తయారు చేసి పెట్టుకోవడం మొదలు పెడుతుంటే దాని యొక్క సుగంధమైన పరిమళం ఏదైతే ఉందో పక్కనున్న వాళ్ళందరూ కూడా వీక్షించడం మొదలుపెట్టారు, ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆయన బొట్టు కళ ఎంత కళ ఉంటుందంటే ఎప్పుడైతే ఆ బొట్టు నువ్వు పెట్టుకున్నావో ఒక మనిషి ఎదురుగా అలానే చూడాలనిపిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఆ బొట్టు ఉంటుంది. అన్నీ గ్రీన్ కలర్వే కదా తల్లి. అన్నీ తీసుకువచ్చి ఆయన తయారు చేసి పెట్టుకుంటే దాని యొక్క వర్చస్సు బయటికి కనిపించి అందుకోసమే అలా వీక్షిస్తూ ఉండేటివారు. మళ్ళీ అది పెట్టుకునేటప్పుడు దాంట్లో నుంచి వచ్చే వాసన 10 మీటర్ల దూరం వరకు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఒక రోజున రాజశ్యామలాదేవి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసేసి అతను చూసి తన దగ్గర కొనుక్కోవడానికి కోసం పోయేది. రాజశ్యామలాదేవి తర్వాత మళ్ళీ కుబేర కుంకుమ కొనుక్కున్నది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. ప్రస్తుతానికి భూమి మీద కుబేర కుంకుమ కొంతమందికి తయారు చేస్తూనే ఉన్నాము. మేము కూడా తయారు చేసి మా ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ ఈ అప్పు బాధల్లో ఎవరైతే ఉంటారో, లక్ష్మీ కటాక్షం లేకుండా, ఉద్యోగాలు రాకుండా, వ్యాపారాలు సరిగ్గా నడవకుండా ఇబ్బందులు పడేటువంటి వారు ఉంటారు చూసారా, వారికి కుబేర కుంకుమ అనేది మేము ఇస్తూ ఉంటాము తల్లి. ఈ కుబేర కుంకుమ ఎవరైతే ధరిస్తారో, మీరు కావాలంటే ఈసారి వచ్చినప్పుడు నేను మీకు ఇంత తీసుకువస్తా తల్లి, వాడి చూడండి. 41 రోజుల వరకు దాన్ని వదలకుండా మీ నుదుటి మీద పెట్టుకోండి. 41 రోజులు వదలకుండా 41 రోజులు మీరు పెట్టుకోండి. అసలు దాని యొక్క శక్తి ఏంటి అనేది మీ కంటికి కనిపిస్తుంది. నేను చెప్పడం కంటే మీరు వాడితే మీకే తెలుస్తుంది. అది 41 రోజులు అయిపోయింది కదా, ఇంకా వాడాల్సిన అవసరం లేదనుకోవడం తప్పు. ఎందుకంటే మనం బొట్టు అయితే ఎలా అయితే పెట్టుకుంటున్నామో ఈ 41 రోజుల తర్వాత నీకు ఇంకా ప్రోద్బలం పెరగాలన్నా ఇంకా రోజు పెట్టుకుంటూనే ఉండాలి. మనకు ఎప్పుడైతే ఈ ప్రోద్బలం పెరుగుతూ ఉంటుందో దాన్ని బట్టి ఒక అధికార యోగ్యత అనేది మనకు వస్తూ ఉంటుంది. సమాజంలో ఒక గౌరవం. ఈఎంఐలు కట్టుకోలేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక ఇంట్లో ఒక ఇల్లు కోసం లోన్ తీసుకున్నారు. నెల వచ్చేసరికి దాన్ని ఈఎంఐ కట్టాలి. ఒక నెల కట్టలేదు, రెండో నెల కట్టలేదు, తర్వాత బ్యాంక్ వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారా? అలా ప్రాబ్లం రానివ్వకుండా సమయానికి నీ చేతికి ఏదో ఒక రూపంలో ఆ లక్ష్మీదేవి రావడానికి కోసం చూస్తుంది. అంతటి పెద్ద అనుగ్రహం ఉన్న ఏకైక మార్గమే ఆ కుబేర కుంకుమ తల్లి. దాన్ని ఎప్పుడైతే వాడతామో ఉద్యోగం లేని వారికి కూడా స్వచ్ఛతరంగా ఉద్యోగం వచ్చేలాగా చేస్తుంది. అంతటి మహాశక్తి ఈ కుబేర కుంకుమ. తప్పకుండా గురుగారు, నేను కూడా ఒకసారి ప్రయత్నిస్తాను. తీసుకురండి గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ. చూసారు కదండి, వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు చెప్పారు. చాలా చక్కగా వివరించారు. ఆయా వారి యొక్క పూజలు, నియమాలు అవన్నీ కూడా చాలా చక్కగా గురుగారు చెప్పినట్టు కనుక పాటించినట్లయితే మీకు అంతా కలిసి వస్తుందని అయితే చెప్తున్నారు. సో మీరు తప్పకుండా పాటించండి. మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరో వీడియోలో నిశాంత్ శర్మ అవధాని గారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.